గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని ధ్యానించుకుందాం. చింపుటకు కుట్టుటకు మౌనముగా ఉండుటకును మాటలాడుటకును. ఇక్కడ చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే ప్రతి దానికి సమయము కలదు అనే చెప్తూ మౌనంగా ఉండుటకును మాటలాడుటకును సమయము కలదు అనే వాక్యం మనం ఈరోజు ధ్యానించుకుందాం. అంటే మాట్లాడే సమయం ఒకటి వస్తుందట, మాట్లాడకుండా మౌనంగా ఉండవలసిన సమయం కూడా మన జీవితంలో ఉంటుందట. జ్ఞాని అయినవాడు, వివేకి అయినవాడు, బుద్ధి గలవాడు ఏది మౌనంగా ఉండవలసిన సమయమో, ఏది మాట్లాడకుండా మన పని మనం చేసుకుంటూ పోయే సమయమో, లేక ఎక్కడ మనం నోరు తెరిచి మాట్లాడాలో అది వివేచించగలవాడు బుద్ధిమంతుడు. ఈరోజు దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, యేసుక్రీస్తును పోలి మనం నడుచుకునే వారముగా క్రీస్తులో ఉన్న ఆ విజ్ఞత, ఆ వివేకము, ఆ యొక్క వివేచన మనము కూడా కలిగి ఉండటానికి ఆ యేసయ్యను అడగాలి. యేసుక్రీస్తు ప్రభు చిన్నప్పటి నుండి దేవుని మందిరంలోనికి వెళుతూ ఉన్నాడు. మనకు బైబిల్లో చూడొచ్చు 12వ సంవత్సరంలోనే దేవుని మందిరములో ఆ యొక్క శాస్త్రులు, ఆ యొక్క ధర్మశాస్త్ర పండితుల మధ్య ఆయన కూర్చుని వాక్యాన్ని వారిని ప్రశ్నలు అడుగుతూ తెలుసుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తు వారు చిన్నప్పటి నుండి ఆయన 30 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా దేవుని మందిరములో రకరకాల వ్యాపారాలు జరుగుతున్నాయి. దేవుని మందిరము ఒక వ్యాపారపు టిల్లుగా మారిపోయింది. కానీ ఏనాడు యేసు ప్రభు దాన్ని అడ్డు చెప్పలేదు. ఏనాడు యేసు ప్రభు వారి మీద కోపపడలేదు. ఏనాడు యేసు ప్రభు వారిని బయటికి వెళ్ళగొట్టలేదు. మరి చూసాడా? చూశాడు. మరి ఏం చేశాడు? ఏమీ చేయలేదు. మరి ఎప్పుడు చేశాడు? 30 సంవత్సరాలు నిండిన తర్వాత, దేవుని ఆత్మాభిషేకం పొందుకున్న తర్వాత, దేవుని భారంతో నింపబడి దేవుని యొక్క చిత్తమును సంపూర్ణంగా తెలుసుకుని ఆయన చిత్త ప్రకారం నడుస్తున్న సమయంలో అప్పుడే ఆ యొక్క మందిరము, దేవుని యొక్క మందిరము ప్రార్థనా మందిరంగా కాకుండా వ్యాపారపు టిల్లుగా ఉన్నదని, ఆ యొక్క మందిరములో వ్యాపారం చేస్తున్న వారిని తరిమివేసి దేవుని మందిరాన్ని శుద్ధి చేశాడు. అయితే దానికి ముందు తెలీదా? తెలుసు. ఆయనకి ఇంకోటి కూడా తెలుసు. ఇప్పుడు నేను మాట్లాడే సమయం కాదు. ఇప్పుడు నేను మౌనంగా ఉండవలసిన సమయము. కొన్ని విషయాలు మనము చూచియు చూడనట్టుగా ఊరుకోవలసిన సమయము అని యేసయ్య బాగా తెలుసు. అందుకని అపోస్తుల కార్యముల్లో 17వ అధ్యాయం 30వ వచనంలో ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఆయన ఏంటంటే చూచి చూడనట్టుగా ఉండెను. మనకి చాలా మందిలో ఈ మాట్లాడడానికి నేను అర్హుడినా కానా? ఇంత పెద్ద మాట నేను మాట్లాడేచ్చా? ఆ మాట్లాడే యోగ్యత, అర్హత నాకుందా అని యోచించరు. ఎంత పెద్దదైనా మాట్లాడేస్తూ ఉంటారు. అరే! నేను ఈ మాట మాట్లాడితే ఆ మాట్లాడే సమయం ఇది కాదు. ఇంకా ఆ స్థితికి నేను ఎదగలేదు అనే ఆలోచన మనకు ఉండాలి. యేసు ప్రభువే ఆయనకు 30వ సంవత్సరం వచ్చి దేవుని ఆత్మ చేత అభిషేకింపబడి, దేవుని చేత అంగీకరింపబడి, దేవుని చేత పంపబడి, దేవుని చేత భారము కలిగిన తరువాతే కదా దేవుని మందిరములో ఉన్న ఆ యొక్క ప్రధాన యాజకులను గద్దించి సరిచేశాడు. కానీ మనలో ఆ మనసు ఉండదు. మనకి అర్హత లేకపోయినా ఎదటి వాళ్ళని కరెక్ట్ చేసేయడానికి ఎంత త్వరగా ముందుకెళ్ళిపోతామో, ఎదటి వారిని గద్దించేయడానికి, ఎదటి వారిని దూషించేయడానికి, ఎదటి వారిని బుద్ధి చెప్పేయడానికి ఎంత ముందుకు వెళ్ళిపోతామో, కానీ ఎదటివాడు మనల్ని కరెక్ట్ చేస్తే ఎంత రోషం వస్తుందో, ఎంత పౌరుషం వస్తుందో గమనించండి. మన జీవితంలో యేసుక్రీస్తుని పోలి నడిచే జీవితం మనలో ఉందా లేదా? ఆలోచన లేకుండా వ్యాజ్యానికి వెళ్ళిపోతాయి. ఆలోచన లేకుండా ఎదుటి వారిని కరెక్ట్ చేస్తే ఏమవుతుందో తెలుసా? సామెతల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం ఉంటది. ఆలోచన లేక వ్యాజ్యమాడుటకు పోకుము. నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేమి చేయదు అని నీతో అనునేమో. ఆలోచన చేయకుండా త్వరగా ఎదుటి వానితో వ్యాజ్యానికి వెళ్ళొద్దు. తర్వాత
నువ్వు సిగ్గుపడవలసిన పరిస్థితి వస్తదేమో యోచించుకో అని వాక్యం చెప్తుంది. కాబట్టి ప్రియులారా, మన దృష్టికి అది మంచిగా కనబడినా, చెడుగా కనబడినా త్వరపడి మాట్లాడడానికి మనం ముందుకు వెళ్ళొద్దు. యేసు ప్రభు లాంటి వారే చూసి కూడా కొంతకాలం ఊరుకున్నారు. తండ్రి చేత అంగీకరింపబడిన తర్వాత గాని ఆయన నోరు మెదపలేదు. మనము కూడా ఆ జ్ఞానము కలిగి ఏ విధంగా మనం ప్రవర్తించాలో పరిశుద్ధాత్ముడు మనకి నేర్పి యేసయ్యను పోలి నడిచే విధంగా పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేసి మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ధ్యానించిన వాక్యమును నాయన మాకు మేలుకొల్పు వాక్యముగా అనుగ్రహించి ఉన్నారని నమ్ముచున్నాను. యేసయ్య, నిన్ను పోలి నడుచుటకు సహాయం చేయండి. నీ ఆత్మచేత నీవు బలపరచబడి అంగీకరింపబడిన తర్వాతే ఇతరులను కరెక్ట్ చేసావు నాయన. మేము బలహీనమై ఉండి కూడా ఇతరులను కరెక్ట్ చేయడానికి మా నోరుని మేము తెరుస్తూ ఉంటే అది ఎంత మూర్ఖత్వమో, అది నీకెంత విరోధకరమో మేము తెలుసుకొని సరిగ్గా సరి అయిన విధంగా మా జీవితాన్ని మార్చుకొని నీ ఆత్మ ప్రేరణతోనే ఎదుటి వారితో మాట్లాడగలిగే ఆత్మీయ జీవితం మాకు దయచేయండి. ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకొనుచు ప్రతిరోజు నీ వాక్యముతో మమ్మల్ని మేలుకొల్పి నడిపించి బలపరిచి దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మనపై దిగివచ్చి మనలను, మన కుటుంబాలను నడిపించి దీవించును గాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.